బంతుల్లో అతను 33 పరుగులు చేయడం జరిగింది. అలాగే అక్కినేని అఖిల్ 14 బంతుల్లోనే 15 పరుగులు సాధించాడు. వీళ్ళిద్దరి జోరు వల్ల చాలా వేగంగా చాలా జోరుగా నార్త్ కింగ్స్ జట్టు ముందుకు సాగుతుంది. రామ్ చరణ్ చాలా బౌలింగ్ చేస్తున్నాడు. దాన్ని పుల్ చేసే ప్రయత్నం కానీ కనెక్ట్ చేయలేకపోయాడు. కనకాల చాలా స్లోగా వచ్చింది. రామ్ చరణ్ తేజకి ఇది రెండవ ఓవర్. మొదటి ఓవర్లో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఆయన మరొకసారి పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేసే ఉద్దేశంతో అతను బౌలింగ్ దిగడం జరిగింది. చాలా ఫుల్ టాస్, హై ఫుల్ టాస్, బీమర్ అని చెప్పాలి. లక్కీగా బ్యాట్స్మెన్ దాన్ని డిఫెన్సివ్ గా ఆడగలిగాడు. మరొక ఫుల్ టాస్, ఈసారి నేరుగా పాయింట్ ఫీల్డర్ వైపుగా. రన్అట్ కూడా అవకాశం. నాగార్జున సచిన్ అక్కడ మంచి ఫీల్డింగ్ చేశాడు కానీ రన్అట్. నాగార్జున రన్ కోసం దూసుకొచ్చాడు కానీ కనకాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. లక్కీలీ నాగార్జున టైంలో క్రీజ్లో చేరుకోవడం ఎలాంటి ప్రమాదం లేదు. లేకపోతే ఈజీగా రన్అట్ అయినాడు. త్రో కనుక స్ట్రైట్గా బౌలర్కి వచ్చి ఉంటే రన్అట్కి అవకాశం ఉండేది అక్కడ. గోవా అండ్ లాట్స్ ఆఫ్ అదర్ ప్రైజెస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. కాబట్టి మూడు రెక్సానా ర్యాపర్స్ మీరు పంపిస్తే మరొకసారి భారీ షాట్ కొట్టారు. అక్కడ మిడ్ వికెట్ బౌండరీ ఉన్నారు, బయటకు పోయింది. 4 పరుగులు లభించాయి. అయితే దీన్ని 6 గా ప్రకటించారు ఎంపైర్ చరణ్ రాజ్. మరొక 6 సాధించారు బ్యాట్స్మెన్ రాజీవ్ కనకాల. వాట్ ఏ షాట్. రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు 6 ని. షార్ట్ వికెట్ డెలివరీని పుల్ చేయడం జరిగింది అవుట్ సైడ్ ఆఫ్ సైడ్ నుంచి మిడ్ వికెట్ లోకి. అక్కడున్న ఫీల్డర్ ఛాన్స్ లేకుండా బంతి మిడ్ వికెట్ బౌండరీ అందరూ బయటికి పోయింది. రాజీవ్ కనకాల ఇస్ వెరీ గుడ్ ఆల్రౌండర్. తర్వాత బంతి ఆయన పుల్ చేయడం జరిగింది. ఫైనల్ రీచ్ వైపు బంతి బౌండరీ దాని 4 పరుగులు లభించాయి. మనకు బౌండరీ లభించింది రాజీవ్ కనకాలకి. చాలా మెరుపు వేగంతో రాజీవ్ కనకాల స్కోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం మరొకసారి రీప్లే చూద్దాం. అవుట్ సైడ్ లెగ్ స్టిక్ పట్టి బంతిని ఏ రకంగా పుల్ చేశాడు రాజీవ్ కనకాల. గతంలో కూడా జరిగిన మ్యాచెస్ లో మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించిన క్రీడాకారుడు. As I told you, Rexona is giving you a lot of prizes to be won, and send us free wafers of Rexona empty wafers and win a trip to second honeymoon trip to Bangkok or Paris or to Goa and enjoy. జరిగింది ఈ ఇన్నింగ్స్ లో ఇంతవరకు ఒకే ఒక బౌండరీ వచ్చింది. అది శశాంక్ బ్యాట్ నుంచి వచ్చింది. తరుణ్ వేసిన తర్వాత బౌండరీకి వెళ్ళింది. టార్మ్యాన్ బౌండరీ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్కి మొదటి బౌండరీ లభించింది. ప్రేక్షకులు దాన్ని ఎంతో ఆనందించారు. అది ఎక్స్ప్రెస్ వెళ్ళినా కూడా మొదటిగా ఒక బౌండరీ లభించడంతో బాలయ్య లైన్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా డాన్స్ చేయడం మనం చూస్తున్నాం. మొత్తం మీద చాలా ఎక్కువ ఉంది. ఈ సందర్భంలో ఈ బౌండరీ స్విచ్ ద్వారా వచ్చిన స్లిప్ కీపర్కి మధ్యలో వెళ్ళింది. బట్ స్టిల్ అది ఎఫెక్టివ్ బౌండరీ, నాట్ ఎఫెక్టివ్. సో తరుణ్ మరొకసారి బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఓవర్లో ఇప్పటికే మొదటి 2 బంతులు 5 పరుగులు వచ్చాయి. ఈసారి బంతిని షార్ట్ మిడ్ వికెట్ దిశగా ఆడి మరొక సింగిల్ జూనియర్ ఎన్టీఆర్ సాధించారు. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నారు. చక్కటి పొజిషన్లో వచ్చి కరెక్ట్ క్రికెటింగ్ షాట్స్ ఆయన ఆడడం మనం చూస్తున్నాం. అలాగే శశాంక్ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఈసారి మంచి బంతి అది దాన్ని కీపర్కి వెళ్ళింది. కొట్టే ప్రయత్నాలు మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్ శశాంక్. మొత్తం మంచి పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరి మధ్య ఒక రికవరీ పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం. మరొక మంచి బౌలింగ్ బంతుల్లో అతను 33 పరుగులు చేయడం జరిగింది. అలాగే అక్కినేని అఖిల్ 14 బంతుల్లోనే 15 పరుగులు సాధించాడు. వీళ్ళిద్దరి జోరు వల్ల చాలా వేగంగా చాలా జోరుగా నార్త్ కింగ్స్ జట్టు ముందుకు సాగుతుంది. రామ్ చరణ్ చాలా బౌలింగ్ చేస్తున్నాడు. దాన్ని పుల్ చేసే ప్రయత్నం కానీ కనెక్ట్ చేయలేకపోయాడు. కనకాల చాలా స్లోగా వచ్చింది. రామ్ చరణ్ తేజకి ఇది రెండవ ఓవర్. మొదటి ఓవర్లో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఆయన మరొకసారి పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేసే ఉద్దేశంతో అతను బౌలింగ్ దిగడం జరిగింది. చాలా ఫుల్ టాస్, హై ఫుల్ టాస్,
బీమర్ అని చెప్పాలి. లక్కీగా బ్యాట్స్మెన్ దాన్ని డిఫెన్సివ్గా ఆడగలిగాడు. మరొక ఫుల్ టాస్, ఈసారి నేరుగా పాయింట్ ఫీల్డర్ వైపుగా. రన్అట్ కూడా అవకాశం. నాగార్జున సచిన్ అక్కడ మంచి ఫీల్డింగ్ చేశాడు కానీ రన్అట్. నాగార్జున రన్ కోసం దూసుకొచ్చాడు కానీ కనకాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. లక్కీలీ నాగార్జున టైంలో క్రీజ్లో చేరుకోవడం ఎలాంటి ప్రమాదం లేదు. లేకపోతే ఈజీగా రన్అట్ అయినాడు. త్రో కనుక స్ట్రైట్గా బౌలర్కి వచ్చి ఉంటే రన్అట్కి అవకాశం ఉండేది అక్కడ. గోవా అండ్ లాట్స్ ఆఫ్ అదర్ ప్రైజెస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. కాబట్టి మూడు రెక్సానా ర్యాపర్స్ మీరు పంపిస్తే మరొకసారి భారీ షాట్ కొట్టారు. అక్కడ మిడ్ వికెట్ బౌండరీ ఉన్నారు, బయటకు పోయింది. 4 పరుగులు లభించాయి. అయితే దీన్ని 6 గా ప్రకటించారు ఎంపైర్ చరణ్ రాజ్. మరొక 6 సాధించారు బ్యాట్స్మెన్ రాజీవ్ కనకాల. వాట్ ఏ షాట్! రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు ఈ 6 ని. షార్ట్ వికెట్ డెలివరీని పుల్ చేయడం జరిగింది అవుట్ సైడ్ ఆఫ్ సైడ్ నుంచి మిడ్ వికెట్ లోకి. అక్కడున్న ఫీల్డర్ ఛాన్స్ లేకుండా బంతి మిడ్ వికెట్ బౌండరీ అందరూ బయటకు పోయింది. రాజీవ్ కనకాల ఇస్ వెరీ గుడ్ ఆల్రౌండర్. తర్వాత బంతి ఆయన పుల్ చేయడం జరిగింది. ఫైనల్ రీచ్ వైపు బంతి బౌండరీ దాని 4 పరుగులు లభించాయి. మనకు బౌండరీ లభించింది రాజీవ్ కనకాలకి. చాలా మెరుపు వేగంతో రాజీవ్ కనకాల స్కోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం మరొకసారి రీప్లే చూద్దాం. అవుట్ సైడ్ లెగ్ స్టిక్ పట్టి బంతిని ఏ రకంగా పుల్ చేశాడు రాజీవ్ కనకాల. గతంలో కూడా జరిగిన మ్యాచెస్ లో మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించిన క్రీడాకారుడు. As I told you, Rexona is giving you a lot of prizes to be won, and send us free wafers of Rexona empty wafers, and win a trip to second honeymoon trip to Bangkok or Paris or to Goa and enjoy. జరిగింది ఈ ఇన్నింగ్స్ లో ఇంతవరకు ఒకే ఒక బౌండరీ వచ్చింది. అది శశాంక్ బ్యాట్ నుంచి వచ్చింది. తరుణ్ వేసిన తర్వాత బౌండరీకి వెళ్ళింది. థర్డ్ మ్యాన్ బౌండరీ తీసుకొని సో జూనియర్ ఎన్టీఆర్కి మొదటి బౌండరీ లభించింది. ప్రేక్షకులు దాన్ని ఎంతో ఆనందించారు. అది ఎక్స్ప్రెస్ మీద కూడా మొదటిగా ఒక బౌండరీ లభించడంతో బాలయ్య లైన్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా డ్యాన్స్ చేయడం కూడా మనం చూస్తున్నాము. మొత్తం మీద చాలా రేట్గా ఉంది. ఈ సందర్భంలో ఈ బౌండరీ స్విచ్ ద్వారా వచ్చిన స్లిప్ కీపర్కి మధ్యలో వెళ్ళింది. బట్ స్టిల్ అది ఎఫెక్టివ్ బౌండరీ, నాట్ ఎఫెక్టివ్. సో తరుణ్ మరొకసారి బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఓవర్లో ఇప్పటికే మొదటి 2 బంతులు 5 పరుగులు వచ్చాయి. ఈసారి బంతిని షార్ట్ మిడ్ వికెట్ దిశగా ఆడి మరొక సింగిల్ జూనియర్ ఎన్టీఆర్ సాధించారు. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నారు. చక్కటి పొజిషన్లో వచ్చి కరెక్ట్ క్రికెటింగ్ షాట్స్ ఆయన ఆడడం మనం చూస్తున్నాం. అలాగే శశాంక్ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఈసారి మంచి బంతి అది దాన్ని కీపర్కి వెళ్ళింది. కొట్టే ప్రయత్నాలు మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్ శశాంక్. మొత్తం మంచి పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరి మధ్య ఒక రికవరీ పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం. మరొక మంచి